హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇది వచ్చేసి నా సండే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. పొద్దునే పునుగులు తింటున్నాను ఏంటి అనుకుంటున్నారండి. కొంచెం సండే రోజు హెల్దీగా అని అనుకున్నా కూడా కొద్దిగా ఇట్లాగా వేడిగా ఉంది కదా కాలం, కొంచెం ఫ్రై చేసుకుని ఇలా తినాలని అనిపించింది. అందుకోసం నేను ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నా కూడా పిండి మనం తయారు చేసుకున్నది మంచిగా ఉండేలాగా తయారు చేశాను. చక్కగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొత్తిమీర చిన్నగా కట్ చేశాను. 2-3 పచ్చిమిరపకాయలు వేశాను అండ్ కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి నా దగ్గర చిన్న మిక్సీ జార్ ఉంది కదండి, దాంట్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను. అందులో వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. అన్నీ మిక్స్ చేశాక అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే వండుతూ ఉంటే కూడా ఇల్లంతా గుమగుమలాడిపోయింది. చాలా బాగుంది. అండ్ ఇట్లాంటివి ఎప్పుడైనా చేసుకోవాలి అంటే అన్నిటికీ ఆల్మోస్ట్ బాండీలు స్టీల్వి కొనుక్కున్నాను, కానీ అల్యూమినియం చిన్న సైజువి మాత్రం నా దగ్గర లేవు. ఆ చిన్న సైజువి వాడుతూ ఉండేదాన్ని తాలింపుకి అట్లాగా. సో ఇట్లాంటి డీప్ ఫ్రైస్ చేసినప్పుడు వెడల్పుకున్న బాండీలో ఎక్కువ నూనె పడుతుంది అని చెప్పేసి నేను ఈ చిన్నది తెచ్చుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే దీన్ని ఈ మధ్యకాలంలోనే సీజనింగ్ చేశాను, మీతో బ్లాగ్లో షేర్ చేశాను కదా. సో ఇంకా సీజనింగ్ చేసిన బాండీలోనే కొంచెం ఆయిల్ వేసాను. ఇక్కడ లాభం ఏంటంటే కొంచెం వేసుకున్నా కూడా గుంటగా ఉంటుంది కాబట్టి మనకి పునుగు చక్కగా వేయంగానే అలా మునుగుతుంది. సో మంచిగా అది బాగా ఎర్రగా కాలటానికి బాగుంటుంది. తక్కువ నూనె వేసి ఫ్లాట్గా ఉందనుకోండి, సమానంగా ఉంటే అవి అంతగా మునక్క సరిగ్గా షేప్లెస్గా వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా మునిగి అంత మనకి హెల్తీ నూనె ఉంటే చాలా చక్కగా బాగా వస్తాయి అన్నమాట. పని కూడా మనకి త్వరగా అయిపోతుంది. సో ఫైనల్గా ఇప్పటికీ నా చిన్న ఐరన్ బాండీని వాడుతున్నాను, కానీ కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం అండి. యూస్ చేసిన వెంటనే చక్కగా వేడి చేసి నూనె రాయిపోతే మాత్రం మొత్తం మళ్ళీ అంత తుప్పు వచ్చేస్తుంది. దాన్ని క్లీన్ చేసి టిష్యూతో తుడిచి ఎన్ని టిష్యూ పేపర్లు వేస్ట్ చేస్తానో నాకే తెలీదు. సో ఫైనల్గా అయితే ఇలా మార్నింగ్ రొటీన్ అయిపోయింది. కానీ ఆ చిన్న బాండీలో కొన్ని వేస్తూ ఉంటే భలే వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ మంచి కలర్ కూడా వస్తున్నాయండి, అది నేను అబ్జర్వ్ చేసింది. మామూలుగా మన అల్యూమినియం బాండీలో వేయించిన దానికంటే కూడా దీంట్లో వేపుతుంటే చాలా బాగా కలర్ వస్తున్నాయి. బట్ రియల్గా కంటే కొంచెం కెమెరాకి బాగా బ్రైట్గా కనిపిస్తున్నాయిలేండి. సో ఫైనల్గా ఇది మా మార్నింగ్ రొటీన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. కొంచెం మధ్యాహ్నం అయింది, అరౌండ్ టైం వచ్చేసి ఇప్పుడే 12-10 అవుతుంది. రైస్ అయితే కడిగి పెట్టేశాను. అండ్ ఈ రోజు అయితే నేను కొంచెం అట్లా బయటకు వెళ్ళి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తెద్దామని అనుకుంటున్నాను. సో అట్లాగా లైక్ క్యారెట్, కీరా, బీట్రూట్, కొంచెం ఆనియన్స్ కూడా దగ్గరకు వచ్చేసినాయి. సో అవి, టమాటోస్, పీస్, స్వీట్ కార్న్, ఇట్లా ఇవన్నిటితో పాటు కొన్ని మిల్లెట్స్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాను. సో మిల్లెట్స్ అయితే ఇప్పటివరకు నేను ట్రై చేయలేదండి. కొర్రలు అవి ఉండేవి కానీ అవి నేను అసలు ఎప్పుడు వాడలేదు, అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. సో ఆ మిల్లెట్స్తో కూడా కొన్ని ఏదైనా 1 or 2 వెరైటీస్ తెచ్చుకొని తినగలము, మనకి ఇబ్బంది లేదు అనుకుంటే వాటిని కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొత్తగా ఇంతవరకు అలవాట్లేని పదార్థాలు కదా, సో ట్రై చేస్తే సరిపడుతుందో లేదో బాడీకి తెలియదు. సో వాటిలో కూడా ఏదైనా 1 or 2 వెరైటీస్ తీసుకొని కొంచెం వెజిటేబుల్స్, అలాగే ఇంకా ఇంట్లో లైక్ పల్లీలు అయిపోయినాయి చెప్పాను కదా, ఫ్రైడ్ పీనట్స్ చేసి వేయించి పెట్టామంటే పల్లీలు దెబ్బకి అయిపోతాయి, మంచిగా తింటూ ఉంటాం కాబట్టి మధ్యలో. సో అవి కొంచెం అలసందలు, పెసలు, స్ప్రౌట్స్కి కావాల్సినవి కూడా తెచ్చుకుంటాను. సో సండే రోజు ఎప్పుడైనా సరే మనం నెక్స్ట్, ఇప్పుడు మీరు హౌస్ వైఫ్స్ అయినా వర్కింగ్ వాళ్ళైనా, మనము నెక్స్ట్ వారానికి ఏమేమి చేద్దాం, ఏ రోజు ఏంటి వంట అనేది కొన్ని మీల్ ప్లానర్స్ కూడా దొరుకుతాయండి. అలా కాకపోతే మనం ఒక పేపర్ మీద డైరీలోనే రాసుకోవచ్చు. సో ఏ రోజు ఏ రెసిపీ అని అనుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయా లేదా కొంచెం ఆలోచించుకొని సండే రోజు షాపింగ్ చేసుకుంటే మీకు వీక్ అంతా కూడా అరే ఈ రోజు ఏం వండాలి అనే ఆలోచన అవసరం లేకుండా టక్మన్ ఆ వెజిటేబుల్ దానికి కావాల్సినవి తీసుకొని వండేసేసుకోవచ్చు. సో అట్లా నేను చేసుకునే మీల్ ప్లాన్ లో భాగంగా ఈ రోజు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చుకుందామని షాపింగ్కి వెళ్ళబోతున్నాను. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి ఐటమ్స్ దొరికాయి, ఎంతవరకు కొనుక్కొచ్చాను అనేది మీతో షేర్ చేస్తాను. ఓకేనండి, వచ్చాక కలుస్తాను. బాయ్. ఈ మిల్లెట్స్ ఇవన్నీ ఎక్కడుంటే మాకు ఎగ్జాక్ట్ షాప్ తెలియదండి. సో అందుకని చెప్పేసి ముందు బాబుకి సెమ్ 2 బుక్స్ వచ్చాయి, అవి తీసుకుందామని ఒక స్టేషనరీ షాప్కి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత తన బుక్స్ తీసుకున్నాక ర్యాండమ్గా వెళ్తుంటే గార్డెన్ సైడ్ ఎక్కడో ఒక షాప్ ఉంది అన్నట్టుగా మా హస్బెండ్కి ఐడియా ఉండి అక్కడికి వెళ్ళాము. సో ఈరోజు ఏంటంటే అక్కడ నేను కూరగాయలు తీసుకున్నాను, ఆకుకూరలు తీసుకున్నాను. అండ్ ఆకుకూరలు బయట తీసుకున్నామండి, కూరగాయలు మిల్లెట్స్ వరకు అక్కడ తీసుకున్నాను. సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికైతే అవన్నీ తీస్తే చాలా 1 గంట 2 గంటలు పట్టిద్ది క్లీన్ చేయడానికి. అందుకని వాటిని పక్కన పెట్టేసేసి ఇంకా వచ్చేటప్పుడు బాబు కోసము మటన్ తీసుకొచ్చాము. సో ఈ ముందులో ప్రెషర్ కుక్కర్లో వండొచ్చు కదా అని చెప్పేసి తన కోసం అది తీసుకొచ్చాను, కానీ చేయలేకపోయానండి.
కానీ ఏం చేశానంటే గబగబా కొంచెం ఈ యొక్క పొన్నగంటి ఆకు ఉంది కదా, ఇది అలాగే మెంతాకు కూడా నేను ఆకుకూరలు తెచ్చేటప్పుడు ఒక 2 చిన్న కట్టలు తీసుకున్నాను. సో అవన్నీ కూడా వేసేసి పప్పు చేసేసుకున్నాం. పప్పు అంటే తొందరగా అయిపోతుంది కదా, సో పప్పు చేసేసాను. ఇక్కడ చూడండి, నేను పల్లి నూనె తీసుకున్నాను. 420 రూపాయలు ఉంది పల్లి నూనె. మీకు చూపించింది నేను లీటర్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్ నేను కూడా హడావిడిలో చూడలేదు. బట్ 420 రూపాయలు ఉందండి. ఇంత కాస్ట్ అసలు నేను కొనాలా వద్దా అని చెప్పి ఆలోచించాను. కానీ ఆయిల్స్లో కూడా మనం ఇంతకుముందు అనుకునేవాళ్ళం కదా, అసలు అమ్మ వాళ్ళు చేస్తే కూరలు ఎంత రుచిగా ఉండే, ఇప్పుడు ఏంటి అనిపించట్లేదని. మెయిన్ రీజన్ మనం రిఫైన్డ్ ఆయిల్ వాడడం వల్ల మనం వండుకునే కూరల్లో రుచి అనేది తగ్గుతుంది. సో రిఫైన్డ్ వాటిలో చాలా వరకు పోషకాలు పోతాయి, అండ్ అది నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. కాబట్టి మనకి కూరలు రుచిగా అనిపించట్లేదు. అవి తొందరగా మీరు ఆయిల్ కూడా చూసారు, ఎన్నిసార్లు ఫ్రై చేసినా కూడా పెద్దగా పొగరాదు. ఇక్కడ చూడండి, ఇది శుద్ధమైన నూనె కదా, సో దీనివల్ల మనం అలా బాండీలో వేయంగానే నార్మల్గానే ఐరన్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది. సో వెంటనే పొగలు వచ్చేస్తుంది. సో కష్టం మీద కొంచెం ఆయిల్ వేసి జాగ్రత్తగా తాలింపు చేస్తున్నాను. ఇప్పటి నుంచి మ్యాక్సిమం కొంచెం ఆయిల్ తోటి, దట్టు నాన్ రిఫైన్డ్ కానటువంటి నూనెలు వాడదామని చెప్పేసి అనుకున్నాను. నాకు ఇది వండుతూ ఉన్నప్పుడు వచ్చిన స్మెల్ ఏంటంటే, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వంట చేసేటప్పుడు వచ్చే స్మెల్ వచ్చేది. ఎందుకంటే మా మమ్మీ కిచెన్లో వంట చేస్తూ ఉంటే ఒకలాంటి దగ్గు వచ్చేలాంటి స్మెల్ వచ్చేది. అబ్బా, ఏదో ఒక వికారమైన వాసన. అంటే దీనికి పల్లి నూనెకి స్మోక్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. అప్పట్లో అమ్మ వాళ్ళు అయ్యే వాడేవాళ్ళు. మనం అలా సన్ఫ్లవర్కి వచ్చేసాక ఈ వాసనలు ఇవన్నీ ఏం లేకుండా వండుకుంటున్నాము. కానీ ట్రస్ట్ మీ అండి, ఆ రోజు నేను పప్పు అంత హడావిడిగా వచ్చి చేసినా కూడా అసలు ఎంత బాగుందంటే, మేము అందరము ఎంత చిన్న గిన్నెడు మిగిలింది అంతే. అసలు ముగ్గురం కలిసి కొద్దిగా వేసుకుని భలే తినేసాము. అది తాలింపులో వచ్చిన రుచో, లేదంటే నూనెలో వచ్చిన రుచో, బాండీ యూస్ చేయడం వల్ల వచ్చిన రుచో నాకైతే అర్థం కాలేదు. కానీ నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకొక మార్పు కూడా ఏంటంటే, నేను ఆ రోజు హడావిడిలో చింతపండు వేయడం మర్చిపోయాను. అరే అసలే చేసింది ఆకుకూర పప్పు, పులుపు లేకపోతే కొంచెం చిరుచేదుగా ఉంటుందేమో అని మళ్ళీ థాట్ చేంజ్ చేశానంటే గబుక్కున నిమ్మకాయ గుర్తొచ్చింది. కొంతమంది నిమ్మకాయ పప్పుచారు కూడా చేస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు పప్పులో ఎందుకు వేయకూడదు అని ఆలోచన వచ్చి నిమ్మరసం తీసుకొచ్చి ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కలిపాను. ఆ రోజు పెట్టాము. మంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి అందరం బాగా ఎంజాయ్ చేసాము, తిన్నాము. టేస్ట్ చేస్తే అసలు ఎంత కమ్మగా మంచి సువాసన వస్తూ, మేము ఇప్పటివరకు చేసుకున్న దాల్స్లో పప్పులో ఇది చాలా వెరైటీగా టేస్టీగా అనిపించింది. మా హస్బెండ్ ఎంత గ్రేట్గా చేసినా కూడా బాగుందా అండి అంటేనే బాగుంది, బాగా కుదిరింది అంటారు. కానీ తనకై తను చెప్పరు. ఆ రోజు పప్పు అన్నం తిన్న తర్వాత మాత్రం ఈరోజు పప్పు డిఫరెంట్ టేస్ట్ భలే ఉంది అని చెప్పారు. నాకు కూడా అనిపించింది, ఓహో అంటే మనం వండే వంట పాత్రలు ఉపయోగించే నూనె పదార్థాల్లోంచే కదా మంచి రుచి వచ్చేది అని అనిపించింది. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను అడగకుండానే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. ఇంకా కొన్ని కాడలు మాత్రమే తీసానండి, హడావిడిగా చాలా టైం పట్టింది. ఈ రకంగా పండిపోయిన ఆకు ఉంది కదా బాబు, 10 రూపాయలకి అంటే 10 కాదండి 15 రూపాయలే, ఇష్టమైతే తీసుకోండి లేదంటే లేదు అన్నారు. సో ఇంకేం చేశాను, సరేలే ఇక ఇచ్చిందే గొప్ప కదా అనుకోను, ఇక 15 రూపాయలు ఒక కట్ట అంట తీసుకున్నాండి. ఆకుకూరల దగ్గర నాకు 100 రూపాయలు ఎంత పడింది. ఎందుకంటే నేను కొత్తిమీర 2 పెద్ద కట్టలు తీసుకున్నాను, ఒకటి పుదీనా కట్ట తీసుకున్నాను, అండ్ ఈ పొన్నగంటి ఆకు తీసుకున్నాను, 2 చిన్న మెంతి కట్టలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు అంటే ఏదో జస్ట్ ఇచ్చేసారు కానీ కరివేపాకు ఏం డబ్బులు తీసుకోలేదు. సో ఏం చేశానంటే కాస్త తిని సాయంత్రం రిలాక్స్ అయిన తర్వాత ఇక ఈవినింగ్ నైట్ ఆల్మోస్ట్ ఇక టైం అవుతుంది. ఇంకప్పుడు జాగ్రత్తగా ఈ ఆకుకూరలన్నీ ఒక్కొక్కటి కూర్చొని చేసుకుంటే ఎంతసేపు పట్టిందంటే చాలా టైం పట్టింది. మనం బద్దకించి కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, 2 రోజులకి అది కుళ్ళిపోయి మొత్తం పాడైపోతుంది. ఇక కొనుక్కొచ్చింది వేస్ట్, అలా డస్ట్బిన్లో వేసేయాలి. కాస్త ఓపిక చేసుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది. సో జాగ్రత్తగా ఆకులన్నీ గిల్లేసి బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం పప్పు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చండి. అండి ఈ కాడలన్నీ ఈ చిన్న ఏదో ఒక బాటిల్ ఉంటే అప్పటికప్పుడు వాడిపోకుండా అందులో నీళ్లు పోసేసి పెట్టాను. అండ్ ఇంకా సాయంత్రమే నైట్ వరకు వెయిట్ చేయకుండా తేజుకి మటన్ కర్రీ కూడా చేశాను. వాడికి కూడా చాలా బాగా నచ్చింది, మంచిగా ఎమ్మీగా తినేశాడు. అండ్ ఆ రోజు నెక్స్ట్ డే కూడా సరిపోతుంది. సో తన కోసం ఈ విధంగా మటన్ కర్రీ చేసేసి అంతా అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ తోటి స్టవ్ మీద ఉన్న దుమ్ము, అంటే మనం ఆకుకూర అదంతా చేసినప్పుడు దుమ్ము పడిందిలేండి, సో మొత్తం క్లీన్ చేసేసాను. సో ఆకుకూరల్లో ఇంకా మెయిన్గా కింద ఉన్నాయి కొత్తిమీర, పుదీనా, అవి 2 పెద్ద కట్టలు తీసుకున్నానండి. డైలీ ఏంటంటే కూరలో కానీ లేదంటే రోటీస్లో చేసేటప్పుడు, ఇప్పుడు డైలీ నైట్ చేస్తున్నాను కదా, మనకి ఏ ఆకుకూర దొరికినా దొరకకపోయినా కొత్తిమీర అయినా సరే రోజు వేయొచ్చు. కానీ కొత్తిమీర నీట్గా శుభ్రం చేసుకుని ఉంచుకుంటే ఎంత నిల్వ ఉంటుందో, హడావిడిగా పెట్టేసేస్తే పండాకులతోటి మిగతాది కూడా పాడైపోతుందండి.
సో ఎక్కువగా వాడాలి, మిగతా ఆకుకూరలు రోజు తీసుకోకపోయినా ఏదో ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో ఈజీ అవైలబుల్గా ఉండే కొత్తిమీరను తీసుకున్నాను. అండ్ ఈ కొన్ని పప్పు దినుసులు అంటే డైరెక్ట్గా నానపెట్టుకుని వాడేవి, డైరెక్ట్గా తినేటివి, ఇవన్నీ కూడా నేను ఆర్గానిక్ షాప్లో తీసుకున్నానండి. బిల్లు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ కొన్ని సరుకులకి కొన్ని కూరగాయలు ఆర్గానిక్ అని చెప్పారు, పురుగు మందులు లేకుండా తెచ్చాము అని, అంటే అక్కడ పండించినవి ఉంచుతారంట. సో అలాగా తీసుకున్నాను. ఆకుకూరలు మాత్రం బయటే తీసుకున్నానులేండి. ఇంకా వాటన్నిటికి కలిపి నాకు బిల్లు 2400 చిల్లర అయింది. ఇంత కాస్టా బాబాయ్ అనుకున్నాను. కానీ మళ్ళీ మనసుకి సరే అంటే నేనే అనుకున్నానండి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో అప్పటికప్పుడే కొత్తగా కొనుక్కోవడానికి వచ్చినట్టుగా ఇది ఉంటాయా అండి, అది ఉంటాయా అండి అని అడిగి వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉంటే అందరి పరిస్థితి ఒకేలాగా ఉందిలే. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కళ్ళు ఇక కాస్ట్ ఎక్కువైనా తప్పదు అని కొనుక్కుంటున్నట్టున్నారు అని అర్థం చేసుకున్నాను. కానీ మిల్లెట్స్ అనేది కొంచెం మనము అలవాటు చేసుకుంటే బాగుంటుంది. కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నవాళ్ళు మరి అంత కాస్ట్ ఎఫర్ట్ చేయాలంటే కష్టమే మరి. కాకపోతే దానికి తగినట్టుగా మనం ఆహారంలో ఇంకా చెప్పుకుంటే బోల్డ్ విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తానులేండి. అంటే ఇదొక కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ లాగా నాకు చాలా వరకు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను ఒక మంచి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో బాగా విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నాను అనమాట. వెజిటేబుల్స్ గురించి, మిల్లెట్స్ గురించి, మళ్ళీ ఏ ఫుడ్ తీసుకుంటే ఏంటి, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది తినటం వల్ల ఏం ప్రాబ్లమ్స్. సో ఇట్లా ఇవన్నీ కొద్దిగా ఎక్కువగా నాకు నార్మల్గానే లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఇంట్రెస్ట్, ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది. దట్టు ఇప్పుడు నాకు అవసరం, నేను తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకుంటూ నా బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటున్నాను. కొంచెం అవసరం వచ్చినప్పుడల్లా మీకు అంటే నేను బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి అన్ని రీజన్స్ మీకు చెప్పలేకపోయినా మీరు ఏం చేసుకోవచ్చు అనేది అట్లీస్ట్ నా యొక్క రొటీన్ ద్వారా మీతోటి కన్వే చేస్తూ ఉంటాను. ఫైనల్గా అయితే ఇవి చూసారా, ఈ 2 పెద్ద కట్టలు చూస్తేనే నాకు భయం వేస్తుంది నిజంగా. అంటే 1 గంటన్నర పైగా పట్టింది జాగ్రత్తగా, ఎక్కడ వేస్ట్ అనేది అంటే పాడైపోయిన ఆకు లేకుండా జాగ్రత్తగా ఏరాను. మీకేదో సూపర్ క్విక్గా చూపించేశాను కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. చాలాసేపు కూర్చొని మంచిగా శుభ్రం చేసి బాక్సెస్లో ఫిల్ చేసుకున్నాను. మనం కాస్త చపాతీ పిండి కలుపుకున్నప్పుడు కొంచెం సన్నగా తురిమేసి వేసేసుకోవచ్చు, కూరల్లో క్విక్గా వేసుకోవచ్చు, పచ్చడి చేసుకుంటే కొంచెం ఆకులు వేసుకోవచ్చు. సో వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్, మనకి వీలున్న ప్రతి చోట ఉపయోగించుకుందామన్న ఉద్దేశంతో చేసి. అండ్ పుదీనా కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి మనది. కొద్దిగా బాగా లేదు అట్లా నలిగింది అన్నదేమో సపరేట్గా తీసాను, బాగా ఫ్రెష్గా ఉంది అనిపించినవన్నీ విడిగా తీసాను. తుంపేసినవన్నీ కూడా కాడలు సపరేట్గా ఇవి పెట్టాలి. కుండీలో పెడితే మళ్ళీ మొక్క వచ్చిందనుకోండి మనకి చాలా రోజులు వస్తుంది, పుదీనా కోసుకుంటూనే ఉండొచ్చు. సో అందుకని ఓపిక్గా కూర్చొని బద్దకించకుండా పుదీనాను ముందు సెపరేట్ చేసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ చూసారా ఇది ఎట్లా ఉందో, ఫ్లవర్ వాజ్లో పెట్టే ఫ్లవర్స్ లాగా తీసాను అనమాట. కింద తీసి పైన కొన్ని ఆకులు ఉంచాను. అండ్ కొత్తిమీర కూడా అయిపోయింది. ఎక్కడ ఒక వేస్ట్ ఆకు లేకుండా క్లీన్గా సిస్టమేటిక్గా తీసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం తునిగినట్టుగా ఉంది అన్న వాటిని కొంచెం సపరేట్గా పెట్టుకున్నాను. సో దట్ 2 బాక్సుల్లో పెట్టుకుంటే కొద్దిగా నలిగినట్టుగా అనిపించింది, తొందరగా వాడేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉన్నది నిదానంగా వాడుకోవచ్చు. ఇదిగోండి మీకు బిల్ చూపిస్తున్నాను. అండ్ అన్ని ఐటమ్స్ కూడా స్టవ్ పక్కన నీట్గా వర్క్ అయిపోయాక అరేంజ్ చేశాను. సో నాకు ఈ బీన్స్ అంటే చాలా ఇష్టం అండి, కానీ గుంటూరులో రేర్గా కనిపిస్తూ ఉంటాయి, ఆ తెల్లగా ఉండే వస్తూ ఉంటాయి. అండ్ లిటిల్ మిల్లెట్ అంట, సామలు ఒక్కొక్కటి అంతంత రేటు ఉన్నాయి చూడండి, 130. అవిసె గింజలు తెచ్చుకున్నాను. అండ్ జొన్నలు తీసుకున్నాను, జొన్న పిండి తీసుకున్నాను, ఇవి దోశ కన్నా వాడచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ శనగలు అండ్ పల్లీలు కూడా తీసుకున్నా. చూడండి 220 రూపాయలు అంట కేజీ. మామూలుగా అయితే మనకి 2 కేజీలు వస్తాయి అంత రేటుకి. పచ్చిశనగపప్పు అండ్ స్ప్రౌట్స్ కోసం పెసలు తీసుకున్నాను. ఇంక ఇవన్నీ ఏంటంటే డైలీ ఒక్కొక్కటి యూస్ చేసుకోవడానికి అవసరమైనవన్నీ ఒకసారి తీసుకొచ్చా. చాలా ఎయిర్ టైట్గా ఉన్నాయండి. ఇది తేనె అంట, 700 గ్రాములు 270 రూపీస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి నువ్వుల నూనె. ఇంకా నువ్వుల నూనె ట్రై చేయలేదండి, ప్రస్తుతానికి వంటలో నేను పల్లి నూనె వాడుతున్నాను. కాకపోతే ఒకలాంటి స్మెల్, కుక్ చేస్తూ ఉంటే భరించలేని స్మెల్ వస్తుంది, తలకాయ నొప్పి వస్తున్నట్టుగా. ఇదిగోండి పల్లి నూనె. కొంచెం అలవాటు అవ్వాలి ఆ ఫ్లేవర్స్. ప్లస్ రాగి అంటున్నా, ఐరన్ పాత్రలో వండితే వచ్చే ఒకలాంటి స్మెల్, ఈ నూనె వల్ల వచ్చే స్మెల్ కొంచెం ఇబ్బందిగా ఉంది నాకైతే. సో చూడాలి, మ్యాక్సిమం ట్రై చేసి మార్పు తెచ్చుకోవాలి కాబట్టి చిన్న మార్పులు అయితే చేశాను. అండ్ మొత్తానికి ఆయిల్స్కే ఒక 1000 రూపాయలు పైగా అయిపోయింది. ఆ 3 డబ్బాలు జాగ్రత్తగా కొనుక్కొచ్చాను. కనీసం రేట్ కోసమైనా కొంచెం వేసుకుని వాడుకుంటే మనకి అది ఆరోగ్యానికి, మనీ సేవింగ్కి 2 విధాలు ఉపయోగపడుతుంది. ఓకే అండి, మరి ఇంకా ఇలాంటి మంచి విషయాలు మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. చూసారా, ఇంత శుభ్రంగా చేసింది మీరు చూసారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంత డస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇదంతా ఎత్తేసి క్లీన్ చేయాలి. అదేనండి ఇవాల్టి వ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. బాయ్.